వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. అక్షరాభ్యాసమునకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు అక్షరాభ్యాసమునకు కావలసిన పలక, బలపం, పూజా సామాగ్రి ఉచితంగా అందించారు. ఈ గణనాథుని దివ్య ఆశీస్సులతో పిల్లలు మరింత విద్యా వికాసం పొందాలని కోరుకుంటూ తల్లిదండ్రులు స్వామివారిని భక్తితో పూజించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్ర బాబు, ప్రధాన అర్చకులు సోమశేఖర్, గురుకుల్ పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఉచితంగా టేకప్ చేశాం. భక్తులందరూ వారి పిల్లలను తీసుకుని వస్తే పూజా సామాగ్రి, పలక, పలకం దేవస్థానం తరపున ఏర్పాటు చేసి వారికి పూజా కార్యక్రమాలు, వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత అక్షరాభ్యాసం చేయించి ప్రసాద పంపిణీ కూడా జరగడం జరుగుతుంది. అక్షరాభ్యాసం చేయించామండి స్వామి దగ్గర. మా మొదటి పాప తీక్షణ. సో మేము వచ్చినప్పటి నుంచి చాలా బాగా చేశారు. అన్ని పద్ధతి ప్రకారం చేశారు. మమ్మల్ని నీటికి కూర్చోబెట్టారు. అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేసేటప్పుడు. సో పాప కూడా బాగా నచ్చింది, అందరు బాగా నచ్చింది. సూర్యం జగన్మోహన్ రెడ్డి, మా పిల్లలు అమ్మాయి అబ్బాయి వీళ్ళంతా అమెరికాలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి మా వినాయకుని దర్శనం చేసుకొని విద్యాభ్యాసం చేసుకోవడం కానీ మన పాపను మనల్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వినాయకుని దగ్గర పూజలు చేసిన తర్వాత ఈ సరస్వతి మాత యొక్క అనుగ్రహం తీసుకోవాలని చెప్పి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నూతనంగా మాజీ సీఎం జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీకి మహిళలను గౌరవించడం రాదని, జగన్ ఛానల్లో మహిళలపై అసభ్యకరంగా టెలికాస్ట్ చేయడం పద్ధతిగా లేదని వారన్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే తాట తీస్తామని వారు హెచ్చరించారు. అమరావతిలోని మహిళలు వేశ్యలు అని మాట్లాడటం దారుణమని వారు స్పష్టం చేశారు. మహిళలపై అసభ్యకరంగా కించపరిచి మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు అనసూయ, అడ్వైజర్ సుగుణమ్మ, చంద్రకళ, తిరుమల, మొఘల్ తదితరులు పాల్గొన్నారు. మేము మహిళల్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాట్లాడిన దానిపైన మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి మహిళల్ని అంత అసభ్యకరంగా మాట్లాడిన వారిపై ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు అని నేను తెలియజేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలకు. మాకు పార్టీలతో పని లేదు. పార్టీలకు అతీతంగా మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడిన వైసీపీ దిగజారుడు రాజకీయాల్ని మేము ఖండిస్తూ, ఇంకోసారి మహిళల మీద ఇలా మాట్లాడడం ఏమన్నా కరెక్టా? అదేవిధంగా మా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ వైసీపీ వాళ్ళని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇదే విధంగా గతంలో 5 సంవత్సరాలు కూడా మహిళల పైన ఇదే తర మాట్లాడిపించినావు. బుద్ధి రాలేదా? మీ ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టినారు. మీ మనుషులు అంటున్నారు బుద్ధి జ్ఞానం లేదా? మీ అమ్మ కనేటప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో నీకు జన్మమిచ్చేకి. అమరావతి రైతులు ఆడబిడ్డలందరూ అంత నీచంగా మాట్లాడతావా? అదే అమరావతి రైతులు భూములు ఇచ్చి రాష్ట్రం బాగుండాలనే కోరుకునే దేవతలు వాళ్ళు. ఆ దేవతలు రోడ్ల మీద ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు, అవమానాలు, ఎంత మందిని ఎన్ని కేసులు పెట్టారు. నీచమైన కేసులన్నీ పెట్టావు. ఎంత నీచమైన బుద్ధి అయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డలంటే నీకు విలువ లేదా? ఒకే ఒక చెల్లి ఉంది నీతో పాటు. ఆ ఒక చెల్లి కూడా నిన్ను వదిలేసింది. ఆ తల్లి కూడా నిన్ను వదిలేసింది. నువ్వు ఎందుకు ఆడబిడ్డలంటే అంత నీచంగా మాట్లాడతావు?
నీ అనుచరులలో ఉండే వాళ్ళకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ నీకు లేదా? నువ్వు నిజంగా మనిషేనా? భార్య మీద ఏదో మాట్లాడినారని మా నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా అమరావతిపై అసభ్య పదజాలం ప్రదర్శించిన ఛానల్పై చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా మహిళలు డిమాండ్ చేశారు. అమరావతిని వేశ్య రాజధానిగా విమర్శించిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుతో పాటు ఈ అంశాన్ని ప్రసారం చేసిన సదరు ఛానల్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో స్థానిక తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని ఛానల్ యజమాని భారతి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. క్షమాపణ చెప్పకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. భారతదేశంలో పుట్టిన మీరు ఇది మహిళలపై ఆసక్తికర ప్రచారాలు చేయడం, అమరావతి రాజధానిపై దేశాల రాజధానికి అనడం ఎంతవరకు సభ చెప్పండి కృష్ణరాజు గారు. మీరు ఆ భారతదేశంలో పుట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. మీ ఇంట్లో కూడా మీ అమ్మ, చెల్లి, అక్క అందరూ ఉంటారు, తోపుట్టులు. అలాంటి కుటుంబంలో పుట్టి ఇటువంటి మాట్లాడడం మీరు అది పద్ధతి కాదండి. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని వేశ్య రాజధాని అని మాట్లాడడం, మహిళలు కించపడడం చాలా తప్పు. అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు ఎవరైతే సాక్షి టీవీ యాంకర్ ఆయన కొమ్మనేని శ్రీనివాసరావు వెంటనే అరెస్ట్ చేసి మహిళలు కించపరచడం చాలా అసభ్యకరమైన వాక్యాలు. దయించి తొందరగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కూటమి నాయకులందరికీ నమస్కారం. తెలుగుదేశం అమరావతి పైన తప్పుడు ప్రచారం చేసి అలాగే మహిళలకి కింతపరిచినట్టు మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎవరికైనా ఏ అన్యాయం జరగలేదు. ప్రశాంత వాతావరణంగా 3 పార్టీలు కలిపి ప్రభుత్వం నడిపిస్తున్నారు. ప్రజలకు ఏ ఆటంకాలు కూడా జరగలేదు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసి పార్టీల కోసం ఉండి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు తయారవ్వకూడదు. ఈ రోజు బురద జల్లి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతి మహిళలకు గాని, ప్రతి పురుషులకు గాని, ప్రతి ఒక్క అధికారులకు గాని, ప్రతి ఒక్కరికి కూడా స్పందించి అందరినీ గౌరవించి ముందుకు నడిపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి బురద జల్లే విషయం చేస్తే మంచి పద్ధతి కాదని, ఇలాంటిది ప్రతి ఒక్క ప్రజలు కూడా దాన్ని అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటాను. మహిళల పట్ల మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, మీ నాయకులు మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ మీ యొక్క ఛానల్ ఏదైతే ఉందో సాక్షి టీవీ అనేది మహిళల పట్ల అసభ్యకరం వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదండి. మీరు చంద్రబాబు నాయుడిని రాజకీయ పరంగా ఎదుర్కొనలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చింత చాచిన పులుపు చావదు అన్న విధానంలో మీ పద్ధతి ఉందండి. అందరికీ నమస్కారం. భారతదేశంలో పుట్టిన మీరు ఇది మహిళలపై ఆసక్తికర ప్రచారాలు చేయడం, అమరావతి రాజధానిపై దేశాల రాజధానికి అనడం ఎంతవరకు సభ చెప్పండి కృష్ణరాజు గారు. మీరు ఆ భారతదేశంలో పుట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. మీ ఇంట్లో కూడా మీ అమ్మ, చెల్లి, అక్క అందరూ ఉంటారు, తోపుట్టులు. అలాంటి కుటుంబంలో పుట్టి ఇటువంటి మాట్లాడడం మీరు అది పద్ధతి కాదండి. ఇకపై గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చిన్నగంజం ప్రభుత్వ స్కూల్లో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరం ఉన్న వారిని మరుసటి రోజున తీసుకువెళ్లి కంటి ఆపరేషన్ చేయించి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది 何 ఇది
అమరావతిపై ఉచ్చ నీచాలు మరిచి వ్యాఖ్యలు చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టు ముసుగులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రోత్సాహంతోనే జరిగాయని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రుల రాజధానిని వేసేల రాజధాని అని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానికానికి ఉన్న రాజధానిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మీరు వేసేల రాజధాని అని చెప్పి మాట్లాడగలిగారంటే ఇది ఒక సైకో జగన్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం, ఏదైతే ఆంధ్ర రాష్ట్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి హబ్గా మార్చి మరి అట్లాంటి గంజాయిని నివారించడంలో ఇవాళ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళన్నీ కూడా నివారిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సైకో జగన్మోహన్ రెడ్డి అనేదానికి చిరునామా అడ్రస్ మరి ఆ వెన్నుపోటుదారుడు వెళ్ళి ఆ సైకో బ్యాచ్ని ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం అనేది దీనికి తార్కాణం. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళల్ని ఇవాళ వేసిలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇవాళ మహిళలందరూ కూడా రోడ్డు మీద కనిపిస్తే చెప్పు తీసుకుంటానే పరిస్థితి. 24 గంటల లోపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని ఇవాళ దేవతలుగా పూజింపబడతారు. మహిళల్ని ఎక్కడైతే గౌరవింపబడతారో మహిళల్ని గౌరవించలేనాడు ఆడు చివరికి కన్న కొడుకైనా తండ్రి అయినా భర్త అయినా ఎవరైనా కూడా వేస్ట్ అనమాట. నిజంగా ఈ సమాజంలో మహిళని గౌరవించలేనాడు, ఆడపడుచుని గౌరవించలేనాడు వాళ్ళు వేస్ట్ నీచులతో సమానం. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వేసల రాజధాని అని అన్నాడో, ఆంధ్రప్రదేశ్ లో మహిళలను అవమానపరిచాడో వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే అదే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కూడా మేము ఆంధ్ర రాష్ట్రం తప్ప మేము మహిళలందరం కూడా కోరుతా ఉన్నాం. 24 గంటల లోపు ప్రతి ఒక్క మహిళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అవనిగడ్డ నియోజకవర్గం అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలపై ఏలూరు జిల్లా లింగపాలెం మండల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలు వేశ్యలు అని చులకనగా మాట్లాడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత గరిమల్ల చలపతిరావు అధ్యక్షతన కంప్లైంట్ అందజేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చెరువుగట్టు రామ్మోహనరావు, పల్లి శ్రీను, నిమ్మగడ్డ సుధాకర్, సొసైటీ అధ్యక్షులు మోరాంపూడి వరప్రసాద్ పాల్గొన్నారు. గోవతను వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట గో సంరక్షణ సమితి, విహెచ్పి, బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టిన బీజేపీ నేత ఆనంద్, భగవాన్, నారదారెడ్డి, మోహన రాజులను అరెస్టు చేశారు. వారు మాట్లాడుతూ గో హత్య చేసిన వారిని వదిలి అడ్డుకుని నిరసన తెలిపిన వారిని అరెస్టు చేస్తారంటూ గో సంరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నాయి, దాని పక్కన ఒక పాడుపడిపోయిన దారి ఉంది. ఆ దారి లోపల వస్తే కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల ఫారం సమీపంలో సుమారు 100 కొద్ది ఆవుల్ని గోవధ చేసినారు. మా యొక్క కార్యకర్తలు గోవధ జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు. సుమారు 40-50 మంది ఆవుల్ని కట్ చేసినారు. ఒక కోళ్ల ఫారంలో దారుణంగా ఆవులు కట్ చేసినారు. తర్వాత ఇక్కడ ఒక కబేలం ఇప్పుడే షూట్ చేసినాము. ఆ కబేలంలో 100 కొద్ది ఆవులు ఈరోజు ఎరగానమిట్ట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపు 100 ఆవుల పైన మొన్న నిన్న ఈరోజు ఎవరికి తెలియని ఒక మారుమూల ప్రాంతంలోకి తీసుకెళ్లేసి అక్కడ కోయడం జరిగింది. ఈరోజు మన యొక్క కార్యకర్తలు కొంతమందికి ఆ సమాచారం తెలిసిన తర్వాత అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత
స్వామి ఇక్కడ ఎందుకు వచ్చాము అనేటటువంటి వాతావరణం అక్కడ ఎక్కడ చూసినా ఆవు చర్మాలు, కొమ్ములు, తలలు, ఆవు పేగులు అన్ని, ఆవుకి సంబంధించినటువంటి బర్రె మొక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా. అక్కడికి వెళ్ళిన మన కార్యకర్తలు ఈరోజు పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి మాతో బెదిరిస్తున్నారు. వేరే వాళ్ళ ప్రాపర్టీకి మీరు ఎట్లెళ్తారు? 4-5 రోజుల ముందర నుండి కూడా అందరి కార్యకర్తలకి కూడా మీరు ఎంతమంది వస్తున్నారు, ఏ ఊరు నుండి ఎంతమంది వస్తున్నారు, జై శ్రీరామ్ అని, భారత మాతాకి జై అనేటువంటి ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం పోలీసు వాళ్ళు ఇంటింటికి మొత్తం అంతా తిరుగుతారు. కానీ ఈ రోజు నిన్న బక్రీద్ సందర్భంగా 3 రోజుల కింద ఒక శాంతి చర్చలు అని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి మేము చాలా పకడ్బందీగా 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాం. ఎక్కడి నుండి కూడా ఒక చిన్న దూడైనా సరే కబేలాలు పోయేటట్టు ప్రసక్తే లేదని చెప్పారు. ఈరోజు గోమాత సార్ కోస్తున్నారు, దానికి మా తల్లి విశ్వమాత గోమాత అనేది మనం గౌరవించుకుంటాము. కనీసం గౌరవం. ఆవులకు 4 రోజులు నీళ్లు పెడతామంటే కూడా ఈ రోజు అక్కడ వాళ్ళ అవకాశం ఇవ్వకుండా ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము వెళ్ళాలనుకుంటే కానీ గోశాలకు బలవంతంగా తీసుకొచ్చారు. కానీ ఇంతటితో ఏదైతే వీళ్ళు బలవంతంగా మా పైన దౌర్జన్యాలు చేస్తూ హిందువుల పైన చేసేటటువంటి ఏదైనా సరే కేసులు కడతామని చెప్తారు. ఎంతమంది పైన కేసులు కడతారు? మేమేమన్నా దౌర్జన్యం చేసినామా? మేమేమైనా రౌడీజం చేసినామా? మేమేమన్నా మీలాగా ఎక్కడికైనా చట్టానికి విరుద్ధంగా ఈ గోవులు హింసించే ప్రయత్నం చేస్తున్నామా? అట్లాంటి ఏమన్నా కట్టండి. ఉన్నాయి, దాని పక్కన ఒక పాడుపడిపోయిన దారి ఉంది. ఆ దారి లోపల వస్తే కోళ్ల ఫారాలు ఉన్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది వేశ్యలు నివసిస్తున్నారని జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బాపట్ల జిల్లా రేపల్లె మహిళా నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరీ రామకుమారి మాట్లాడుతూ ఎంతో మంది మహిళలు తమ విలువైన భూములను రాజధాని అమరావతి కోసం ఇస్తే అటువంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపారు. ఇటువంటి వారిపై వెంటనే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గారి నిర్మల్ కూడా బాధపడే ఒక దుర్దినంగా మేము భావిస్తున్నాము. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే గొప్పగా నిలబెట్టాలి అని అమరావతిని తీర్చిదిద్దుతుంటే అలాంటి పరిస్థితుల్లో నిన్న సాక్షి లైవ్లో తమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న డిబేట్లో మరి జర్నలిస్ట్ అయిన విశ్లేషకులైన కృష్ణరాజు గారు ఆ విధంగా ఆడవాళ్ళని కించపరుస్తూ ఇది దేవతల నిలయం కాదు, వేశ్య నిలయం, అదొక శ్మశానం అన్నట్లుగా అమరావతిని భావిస్తూ ఆ విధంగా చేసిన వ్యాఖ్యలు మరి ఈ ఏపీ మహిళలందరినీ కూడా దుయ్యబడుతూ మాట్లాడిన మాటలు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రేపల్లలో ఈ పార్టీ ఆఫీస్ నుంచి మా మహిళలందరం కూడా వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో మేము ఒక అర్జీని ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు మరి వారిని అరెస్ట్ చేయడము, అలాగే సాక్షి పేపర్ని బాన్ చేయడము, ఏదైనా జరిగితేనే మాకు న్యాయం జరిగినట్లు అవుతుంది. లేకపోతే ఈ విధంగా మహిళల్ని ఇంకా అనుసరించిన వాళ్ళు అవుతారు. అందుకని తప్పనిసరిగా కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని మాకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గొంప కృష్ణకి టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని హాజరైన రాజం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున జిల్లా రైతుల సంక్షేమానికి అండగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటుందన్నారు. ఖరీఫ్ కు నీరందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నదని ఎమ్మెల్యే వెల్లడించారు. దాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అలాగే నాగార్జున నాకు తెలిసినంత వరకు 10-15 సంవత్సరాలుగా పార్టీ కేడర్తో యువకులతో కలిసి పనిచేయడం, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఉండడం, మరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో యువతతో టచ్లో ఉండడం, వ్యవసాయదారులతో టచ్గా ఉండడం, ఇవన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అంశాలు. రేపు రాబోయే కాలంలో మన జిల్లాలో ముఖ్యంగా రైతులకు సంబంధించి
బ్యాంక్ ఇంకా ఎక్కువగా పనిచేయాలని, అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే దేశంలో అత్యధికంగా రైతుల కోసం అన్ని విధాలా ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరోజు చూసుకుంటే సాగునీటికి సంబంధించి ఖరీఫ్కి ముందే ప్లాన్ చేసుకోవడం, మరి మినిస్టర్ రామానాయుడు గారు వచ్చి రివ్యూ చేయడం, అలాగే ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి తోటపల్లికి సంబంధించి 65 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, అలాగే మనకి సంబంధించిన అన్ని ప్రాజెక్టులో కూడా ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఎస్ఎస్ఐ సంబంధించిన ఏవైనా చిన్న చిన్న యూనిట్లు కూడా ఈ బ్యాంక్ సహాయ సహకారం చేస్తుంది. యువతకు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నాం. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చే బ్యాంకు. రాజధాని అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం విజయనగరం జిల్లా రాజం పోలీస్ స్టేషన్లో సీఐ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రుల కలల రాజధానిపై విషం చిమ్మడం సరికాదని వారన్నారు. మహిళల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన వారికి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంజలి, జి సంధ్య, కర్రా స్వాతి, మానెం మధు, లావేటి పద్మ పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు అదైతే పద్ధతి కాదు. నేను దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చానండి. ప్రభుత్వం కూడా దీన్ని చర్యలు తీసుకోవాలండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడే పద్ధతి అయితే అది కాదండి. ఇష్టసరంగా మాట్లాడుతున్నారు, అదైతే పద్ధతి అయితే కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, మా గురించి మేము కొంచెం ఆలోచించి చేసుకోవాలి అంతే. ఇదైతే పద్ధతి కాదండి. ఆడవాళ్ళు కించపరిచే మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? అసలు ఇష్టసరంగా మాట్లాడడం ఏంటి? ఆడవాళ్ళని తలుచుకుంటూ కనిపిస్తున్నారా ఇక మీకు? ఇంకోసారి నేను ఇలా మాట్లాడేది చాలా తీవ్రంగా ఉంటుందండి. మేము ఆ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాము. ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించాలి, మాట్లాడాలి. ఛానల్పై తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి. కొమ్మనేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారు మాట్లాడిన మాటలు మాకు అసభ్యకరంగా ఉండడం వలన మేము ఈరోజు రాజం నియోజకవర్గంలో వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేస్తున్నాము. వారు కొమ్మనేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు గారు ఆడవాళ్ళని మాట్లాడుతున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బాపట్ల జిల్లా కొలిసపాడు మండలం రావి నూతల గ్రామంలో సినీ నటుడు గిరిబాబు 83వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గిరిబాబు తనయుడు రఘుబాబు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ, ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడి ప్రజలతో జరుపుకోవటం మా నాన్న నేర్పించారని తెలిపారు. గ్రామ ప్రజలన్నా గ్రామమన్నా మా నాన్నకు ఎంతో ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ సురేష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మనకున్న మమకారంతో కానీ నిన్న నేను ఈ ఫంక్షన్ ఇట్లా జరుగుతుందండి, 83వ సంవత్సరం బర్త్డే, అందుకని మీరు తప్పనిసరిగా రావాలని నేను ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎస్ఐ గారు కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి 83వ సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఊరు నాన్నగారికి కానివ్వండి, మా ఫ్యామిలీకి కానివ్వండి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో. ఏ ఫంక్షన్ జరిగినా సరే చిన్నది పెద్దది సంబంధం లేకుండా మా ఇంట్లో ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఆనవాయితీ. నాన్నగారికి మెయిన్ నాన్నగారే అలవారిచ్చారు, మాకు అందరికి అలవాటు చేశారు.
నవనతులు అంటే ప్రాణం, నవనతుల ప్రజలంటే ప్రాణం, నవనతుల గ్రామం అంటే ప్రాణం. అందుకే నాన్నగారి 83వ సంవత్సరం పురస్కరించుకొని, కాకపోతే మీ అందరిలో కొంతమంది ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఇక్కడ చేసుకున్న నాన్నగారి ముందు అందరి ముందు మన గ్రామ ప్రజలందరి ముందు చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఆయన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ నెలాఖరుకో లేదా జూలై 1st వీక్ ఖచ్చితంగా నాన్నగారు ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే ఒక నెల 2 నెలలు ఉంటారు హ్యాపీగా మీ అందరి ముందు. ఇక్కడికి వస్తే ఒక రిలాక్సేషన్ ఉంటుంది నాన్నగారికి, నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్ అవుతారని ఫీలింగ్ కూడా ఉంది. థ్యాంక్స్ అందరికి. మనకున్న మమకారంతో. కానీ నిన్న నేను ఈ ఫంక్షన్ ఇట్లా జరుగుతుందండి, 83వ సంవత్సరం బర్త్డే, అందుకని మీరు తప్పనిసరిగా రావాలని నేను ఇద్దరు కలిసి వస్తా అన్నారు. మన్యం జిల్లా పార్వతీపురం హాస్పిటల్లో పేషెంట్లకు అందించే భోజనం సరైన నాణ్యత లేదని సిపిఎం నాయకులు రాము తెలిపారు. రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గుర్తించి సరైన కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన బడుగు బలహీన వర్గాల ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలంలో ఉంటున్న ప్రభుత్వ ప్రజలందరికీ నాణ్యమైన భోజనం ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంటే అరటి పండు చూడండి అనిపిస్తున్నారు. ఇక్కడ అరటి పండు చాలా దారుణంగా ఉంది. ఎంతమంది అయితే పేషెంట్లు అవుతున్నారో అంతమంది పుష్కైన ఆహారం కొద్దిపాటి ఆహారం ఉంది. ఇది ఆహారం అందక ఎంతమంది అయితే నైన్గా ఉన్నారు. ఇక్కడ చూస్తే 7 ఆహారం అయితే లేదు. చాలా అనేది చెప్తున్నారు. ఎంత రైస్ అయితే తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది చాలా దారుణం, బాధాకరంగా ఉంది. అరటి పండు ఎంత పెద్ద పేషెంట్లకి చూడండి. ఈ అరటి పండు విధానం అనేది కూడా మారాలి. నిన్నా కూడా నేను వచ్చాను సిపిఎం జిల్లా సెక్రటరీగా ఇదే హాస్పిటల్లో జాయిన్ అయ్యే 3 రోజులు కాబోతుంది. కానీ సౌకర్యం కానీ పేషెంట్లకి అందలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తలదించుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికైనా భోజన విధానం మారాలి. క్వాలిటీ లేని నాణ్యత ఏది కూడా క్వాలిటీ లేదు. పేషెంట్కి క్వాలిటీ లేని భోజనం పెట్టి అరటి పండు లాంటివి ఇచ్చి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి తప్పుదమ్మలు చేస్తుందో ఇప్పటికైనా అభ్యర్థిగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమం చేస్తుందో ఈ వైఖరి దగ్గర మారకపోతే హాస్పిటల్ ముందు వెంటనే సూపరింటెండెంట్ గారి ముందు సిపిఎం పార్టీగా ఒక ధర్నా కార్యక్రమం కూడా మనం చేయడానికి చిన్న ఉన్నామని కూడా మనం హెచ్చరిస్తున్నాం. విజయనగరం జిల్లా మండల కేంద్రం వేపాడలోని వల్లంపూడి పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఒక మహిళ పెట్రోల్ను ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు పోలీసులు స్పందించి మంటలను ఆర్పేశారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. శృంగవరపు కోట మండలం కాపు సోంపురం గ్రామానికి చెందిన రొంగలి లక్ష్మి అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. తన 2 పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడికి కూడా పెళ్లై 2 పిల్లలున్నారు. ఈ విషయమై ఆ యువకుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతను లక్ష్మిని దూరం పెట్టాడు. దీనిపై లక్ష్మి ఇటీవల వల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డేట్ అన్నదంటే ఇలాగ చెప్పింది బాబు అంటే అవును మేడం ఇలాగ ఆవిడ చెప్పింది కదా, ఆవిడ నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇలా టార్చర్ పెడుతుంది 5 అనేసి చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత ఇంక ఇలా మాట్లాడుతున్నాము. ఆవిడేమి ఎవరి మాట ఆగమ్మో ఇలా ఏదో మాట్లాడుతున్నాను కదా, ఏదో సెటిల్మెంట్ అవుద్దంటే లేదండి నేను చచ్చిపోతానని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్రోల్ తెచ్చుకొని ఇక్కడే కాచుకొని చచ్చిపోయాను. ఆవిడ గురించి వెళ్ళాము. ఆవిడ ఏదో పరిగెట్టి సందులో చెల్లిపోయింది. అటు నుంచి వచ్చిన తర్వాత మేడంతో మాట్లాడుతున్నాం. స్టేషన్ ముందుకు వచ్చింది. 1/2 లీటర్ పెట్రోల్ తెచ్చుకొని ఇలా కాల్చుకొని పరిగెట్టి వచ్చేలోపు
రంగు తీసి పెట్టేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కన ఉన్నారు కాబట్టి వెంటనే వాటర్ అది పోస్తారు. ఇన్స్టాగ్రామ్లో మామూలు పరిచయం పరిచయం అయితే మామూలుగా మాట్లాడితే నన్ను అలా బ్లాక్మెయిల్ చేసేది. బ్లాక్మెయిల్ అంటే నువ్వు రాకపోతే నేను చెయ్యిలు కోసేసుకోవడం ఇవన్నీ రకరకాలు చేస్తే నన్ను చాలా దారుణంగా టార్చర్ పెట్టింది. 1 year అవుతుంది. మీదే ఊరు? సోంపురం సార్. మీ సోంపురం. ఆవిడది ఇక్కడ కాపు సోంపురం సార్. కాపు సోంపురం. ఇలా టార్చర్ పెడుతుందని వాళ్ళ డాడీ కూడా చెప్పాను సార్. ఇక్కడ ఉన్నారు అడగండి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సార్లు చెప్పాను సార్, ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం హాయ్ అని పెట్టిన అంటే మా రిలేషన్ కదా, మా మాయ వాళ్ళ చుట్టాలు రిలేషన్ సార్. యాక్చువల్గా అయితే ఆవిడ నాకు వరుస అవ్వదు అన్ని చెప్పినా సరే ఈవిడ నన్ను టార్చర్ పెట్టడం, పురుగుల మంది తెచ్చుకొని వీడియో కాల్ చేసి చచ్చిపోతున్నాను, తర్వాత చెయ్యిలు ఇవన్నీ కోసుకుంది సార్ మొత్తం. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాను. ఆవిడ పేరేం పేరు? రొంగల్ లక్ష్మి. వాళ్ళ నాన్నగారికి కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి క్వాలిటీ హోటల్ దగ్గరికి వచ్చి చెప్పేవాడిని. చెప్తే మరి అది అలా మెంటల్ దాన్ని ఎలాగైనా వదిలించుకో 5 అని చెప్పేసి అన్నారు. కానీ ఆవిడ ఏంటంటే నేను చచ్చిపోతున్నా 5 అని చెప్పేసి పోలీస్ స్టేషన్ రేట్ జరిగింది. పిఎస్తో మాట్లాడుతున్నాను, లేడీ పిఎస్తోని మాట్లాడుతుంటే ఆవిడ ఏంటన్నదంటే ఇలాగ చెప్పింది బాబు అంటే అవును మేడం ఇలాగ ఆవిడ చెప్పింది కదా, ఆవిడ నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇలా టార్చర్ పెడుతుంది 5 అనేసి చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత ఇంకెలా మాట్లాడుతున్నామో ఆవిడేమి ఎవరి మాట ఆగమ్మో ఇలా ఏదో మాట్లాడుతున్నాను కదా, ఏదో సెటిల్మెంట్ అవ్వద్దంటే లేదండి నేను చచ్చిపోతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్రోల్ తెచ్చుకొని ఇక్కడ కాచుకొని చచ్చిపోయాను. ఆవిడ గురించి వెళ్ళాము, ఆవిడ ఏదో పరిగెట్టి అందులో చెల్లిపోయింది. అటు నుంచి వచ్చిన తర్వాత మేడంతో మాట్లాడుతున్నాం, స్టేషన్ ముందుకు వచ్చింది. 1.5 లీటర్ పెట్రోల్ తెచ్చుకొని ఇలా కాల్చుకొని పరిగెట్టి వచ్చేలోపు రంగు తీసి పెట్టేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కన ఉన్నారు కాబట్టి వెంటనే వాటర్ అది పోస్తారు. ఇన్స్టాగ్రామ్లో మామూలు పరిచయం అయితే మామూలుగా మాట్లాడితే నన్ను అలా బ్లాక్మెయిల్ చేసేది. బ్లాక్మెయిల్ అంటే నువ్వు రాకపోతే నేను చెయ్యిలు కోసేసుకోవడం ఇవన్నీ రకరకాలు చేస్తే నన్ను చాలా దారుణంగా టార్చర్ పెట్టింది. 1 year అవుతుంది. మీదే ఊరు? సోంపురం సార్. మీ సోంపురం. ఆవిడది ఇక్కడ కాపు సోంపురం సార్. కాపు సోంపురం. ఇలా టార్చర్ పెడుతుందని వాళ్ళ డాడీ కూడా చెప్పాను సార్. ఇక్కడ ఉన్నారు అడగండి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సార్లు చెప్పాను సార్, ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం హాయ్ అని పెట్టిన అంటే మా రిలేషన్ కదా, మా మాయ వాళ్ళ చుట్టాలు రిలేషన్ సార్. యాక్చువల్గా అయితే ఆవిడ నాకు వరుస అవ్వదు అన్ని చెప్పినా సరే ఈవిడ నన్ను టార్చర్ పెట్టడం, పురుగుల మంది తెచ్చుకొని వీడియో కాల్ చేసి చచ్చిపోతున్నాను, తర్వాత చెయ్యిలు ఇవన్నీ కోసుకుంది సార్ మొత్తం. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాను. ఆవిడ పేరేం పేరు? రొంగల్ లక్ష్మి. వాళ్ళ నాన్నగారికి కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి క్వాలిటీ హోటల్ దగ్గరికి వచ్చి చెప్పేవాడిని. చెప్తే మరి అది అలా మెంటల్ దాన్ని ఎలాగైనా వదిలించుకో 5 అని చెప్పేసి అన్నారు. కానీ ఆవిడ ఏంటంటే నేను చచ్చిపోతున్నా 5 అని చెప్పేసి పోలీస్ స్టేషన్ రేట్ జరిగింది. గోపదను వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట గో సంరక్షణ సమితి పీహెచ్పీ బీజేపీ నేతలు నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు సబ్ కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టిన బీజేపీ నేత ఆనంద్, భగవాన్, నారదార్ రెడ్డి, మోహన రాజులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్, భగవాన్ మాట్లాడుతూ గోహత్య చేసిన వారిని వదిలి అడ్డుకుని నిరసన తెలిపిన వారికి అరెస్టు చేస్తారా అంటూ గో సంరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ను విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన రిలీజ్ చేశారు. దివ్యాంగులకు క్రీడలలో కల్పిస్తున్న అవకాశాలను రాష్ట్రమంతటా వివరిస్తూ చేపట్టిన పారా స్పోర్ట్స్ చైతన్య బొబ్బిలికి చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం ఎంతో గొప్పదని, దీని వలన ఎందరో దివ్యాంగులకు గొప్ప అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వం కల్పించి ఈ అవకాశాలపై దివ్యాంగులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, రౌతు రామ్మూర్తి నాయుడు, చీమల రాంబాబు పాల్గొన్నారు. ఆవిడ మాట్లాడలేదు, చూడలేదు, వినలేదు. మాట్లాడకపోతే మాకు చాలా ఇబ్బంది పడుతుంది, మాకు చూడలేకపోతే వినలేదు. ఆవిడ చేసిన కృషి ప్రపంచంలో ఉన్న మందులందరికీ. కర్నూలు జిల్లా ఆదోని హరి నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో నవోదయ సీటు సాధించిన విద్యార్థి నరేంద్ర బాబును డాక్టర్ హరికృష్ణ, డైరెక్టర్ హరికృష్ణ సన్మానించారు. కష్టపడి ఇష్టంతో చదివితే సీట్లు సాధించవచ్చు అని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, ప్రతిభ, విజయలక్ష్మి, అంపమ్మ, అనిత, నరసింహులు పాల్గొన్నారు. మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులాలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్ర బాబు అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మంచి విద్యను అందిస్తూ ఇలా సీట్లు కూడా ఎన్నో సాధించడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఈరోజు మళ్ళీ మన ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత బడుగు బలహీన విద్యార్థులకు మన హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ విద్యార్థులు ఈ నవోదయ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో అంటే నవోదయ గురుకుల సైనికులు మంచి సీట్లు సాధించి మళ్ళీ ఇన్స్టిట్యూట్కు మన జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే పిల్లలు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు సీట్లు సాధించడం జరిగినది. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ఆదోనిలోని హరి నవోదయ కోచింగ్ సెంటర్ నందు మళ్ళీ నవోదయ కోచింగ్ సెంటర్లో గురుకుల నవోదయ కోచింగ్ తీసుకుంటూ మన గురుకులాలో కూడా 2 సీట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవోదయలో కూడా నవోదయ సీట్ సాధించడం జరిగింది. మరి దారాల నరేంద్ర బాబు
అనే విద్యార్థి మన ఇన్స్టిట్యూట్ నుంచి సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కూడా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.